హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ యమున. ఈరోజు వీడియో వచ్చేసి సామ్సంగ్ వాషింగ్ మిషన్ ఎకో బబుల్ కొత్తగా తీసుకున్నాము. అది ఎలా ఉందో ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. ఐటమ్ 6 to 8, 9 kgs వరకు యూజ్ అయ్యే విధంగా తీసుకున్నాము. అవుట్ సైడ్ వ్యూ ఈ విధంగా ఉంది, చూడండి ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్, లెఫ్ట్ సైడ్ అదేవిధంగా డిజిటల్ వ్యూతో చాలా బాగుంది. బ్యాక్ సైడ్ వాటర్ యూజెస్కి చాలా బాగుంది. బ్యాక్ సైడు వేస్ట్ వాటర్, అదేవిధంగా ట్యాప్ నుంచి వచ్చే వాటర్ని కూడా మనం ఈ విధంగా సెట్ చేసుకున్నాము. ఇక్కడ బ్యాక్ సైడ్లో అన్నీ కూడా సెట్టింగ్స్ అనేవి ఉన్నాయి. ఇది డిజిటల్ మోడ్లో అన్ని నెంబర్స్ కూడా కనిపించే విధంగా ఉంది. టైం సెట్ చేసుకోవాలి, ఎన్ని మినిట్స్కి ఇది కంప్లీట్ అవుతుందో మనం వేసిన బట్టలను బట్టి. చూడండి, ట్యాప్ ఆన్లో ఉంది వీడియోలో, చూసారుగా సామ్సంగ్. ఇక్కడ అన్నీ కూడా నార్మల్ మోడ్, క్విక్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ముందుగా కొబ్బరికాయ కొట్టి ఈ వాషింగ్ మిషన్ని స్టార్ట్ చేస్తున్నాం. మనం ఏ కొత్త వస్తువు కొన్నా కూడా ఇదే విధంగా చేయడం ఆనవాయితీ కదా. సో ముందుగా మా నాన్న కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తున్నాడు. ముందుగా ఇక్కడ పైపు తీసుకొని వేస్ట్ వాటర్ని డ్రైనేజీలోకి పంపించడానికి సెట్ చేసుకున్నాము. తర్వాత ఈ విధంగా కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో కవర్ ప్యాక్ చేసాము. కవర్స్ మనమే సపరేట్గా తీసుకోవాలి. అదేవిధంగా స్టాండ్ మనం ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటున్నామో దానికి సరిపోయే స్టాండ్స్ కూడా దొరుకుతాయి అవైలబుల్గా. కింద స్టాండ్ అలా పెట్టాము. తర్వాత కవరు బ్యాగ్ వచ్చింది, దానికి సపరేట్గా తీసుకుని పెట్టుకున్నాము. ఇక వాషింగ్ మిషన్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాము. సో ఇక్కడ స్విచ్ కోసమని వైరు సెట్ చేసి పెట్టుకున్నాము. ఆన్ చేసి ఇందులో చూడండి, వాషింగ్ మిషన్ ఇందులో టూ ఉన్నాయి కదా. ఇక్కడ మనము వాషింగ్ మిషన్ లిక్విడ్ వేసుకోవాలి. ఇక్కడ ఏరియల్ పవర్ జెల్ తీసుకొచ్చాడు మా తమ్ముడు. సో అది మనము కావాల్సినంత ఇవి రెండిట్లలో పోస్తే తర్వాత సరిపోతుంది, చూసారుగా. అలాగే ఇక్కడ 3 హోల్స్ ఉన్నాయి కదా, ఇందులో కూడా పొయ్యాలి. చూడండి, ఏరియల్ పవర్ జెల్ అలాగే కంఫర్ట్ 2 కూడా వేస్తున్నాం ఇక్కడ. చూసారుగా, ఇందులో వేసిన తర్వాత లోపల వ్యూ ఈ విధంగా ఉంది. తర్వాత మనం వాష్ చేయాలనుకున్న బట్టలని ఇందులో వేయడమేక. చూడండి, బట్టలను వేసిన తర్వాత ఆల్రెడీ ఇంతకుముందు వేసిన లిక్విడ్ అందులో పడుతుంది. క్లోజ్ చేయాలి. ఈ విధంగా క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ ఆన్ బటన్ ఉంటుంది, అదేవిధంగా ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఈజీ, అదేవిధంగా ఎన్ని కేజెస్ పడుతుంది, అలాగే ఎంత టైంలో వాష్ అవుతుంది అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. యూ కెన్ సీ దెమ్. ఫస్ట్ ఆన్ చేసిన తర్వాత వాటర్ ఆన్ అవుతాయి, వాటర్ వస్తున్నాయి చూడండి ట్యాప్లో. తర్వాత చూడండి, స్టాండ్ అనేది ఇక్కడ తీసుకున్నాం.
వాషింగ్ మిషన్కి. మళ్ళీ కింద పెడితే అది పాడవుతుంది కదా, సో అందుకే ఈ విధంగా స్టాండ్ అనేది దీనికి సెట్ అయ్యే విధంగా దొరుకుతుంది బయట, తీసుకోవాలి. తర్వాత కవర్ కూడా చుట్టూ కప్పాము. ఆల్రెడీ జిప్తో వస్తుంది ఇది సామ్సంగ్. చూసారుగా డౌన్ టు. ఆఫ్టర్ టైం సెట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి హాఫ్ అన్ అవర్, 60 మినిట్స్, 70 మినిట్స్ అట్లా మనం వేసిన బట్టలని బట్టి, అలాగే వాటర్ ఫ్లో బట్టి కూడా ఉంటుంది. వాటర్ కొన్ని ప్లేసెస్లో స్పీడ్గా వస్తాయి, మా ట్యాప్ చాలా స్లోగా ఉంది, సో టైం పడుతుంది. తర్వాత ముందుగా చేసుకున్న సెట్టింగ్స్ అన్నీ కూడా ఈ విధంగా మేమైతే వాషింగ్ మిషన్ని స్టార్ట్ చేసి యూజ్ చేస్తున్నాము ఫ్రెండ్స్. చూసారుగా, మళ్ళీ ఒకసారి వ్యూ మొత్తం చూపిస్తున్నాను చూడండి. సో ఆల్రెడీ మెనీ ఆఫ్ ద పీపుల్ అందరూ కూడా యూజ్ చేస్తున్నారు, బట్ ఇది కొత్త మోడల్లో వచ్చింది కదా, అందుకే నేను వీడియో చేసి పెట్టాను. చూడండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఉంటుంది. సో మోర్ ఓవర్ వాటర్ ప్రెషర్ ఎక్కువగా ఉంటే కొంచెం స్పీడ్గా వాష్ అవుతాయి. సో అదొకటి చూసుకోవాలి, ట్యాప్ వాటర్ అనేవి కరెక్ట్గా వస్తున్నాయా లేదా అనేది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Once again, thanks for watching.